హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ రుచి వాహిని. ఈరోజు నేను మీకు మా అమ్మమ్మ రెసిపీ అన్నం పొడి చేసి చూపిస్తాను. ఈ పొడి చాలా హెల్తీ అండ్ టేస్టీ కూడా. ఆ కాలంలో మిక్సీ అవన్నీ ఏమి ఉండేవి కాదు. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా అమ్మమ్మ పెరట్లో పెద్ద రోల్ ఉండేది, అందులో ఇలాంటి పొడులు దంచి చేసేది. చాలా టేస్టీగా ఉండేవి. సో ఈ పొడి చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దామా మరి. నేను ఈ గ్లాస్ తోనే అన్ని ఐటమ్స్ తీసుకున్నాను. మీ ఇంట్లో మీరు ఏదైనా ఒక గ్లాసు లేకపోతే ఏదైనా కప్పు తీసుకుని దాంతోనే అన్ని ఐటమ్స్ మెజర్ చేయండి. నేను ఒక గ్లాస్ కందిపప్పు అంటే తువరదాలు అంటారు కదా, అది తీసుకున్నాను. 1 గ్లాస్ ఉలవలు అంటే హార్స్ గ్రామ్ తీసుకున్నాను. 1 గ్లాసు పచ్చిశనగపప్పు అంటే చనాదాల్ తీసుకున్నాను. 1/2 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. నా దగ్గర స్ప్లిట్ మినపప్పు లేదు, అందుకే ఈ గుండ్లు ఉన్నాయి కాబట్టి నేను 1/2 కంటే కాస్త తక్కువే తీసుకున్నాను. 1/2 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. 1/4 గ్లాస్ అంటే 1/2 గ్లాసు నువ్వులు తీసుకున్నాను. 1/2 గ్లాసు ఎండు చిగురు తీసుకున్నాను. తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, 2 స్పూన్స్ జీలకర్ర, 7 to 8 ఎండుమిరపకాయలు, 1/2 స్పూను మెంతులు, తగినంత ఉప్పు. ముందుగా అన్నీ 1 by 1 ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాణలు పెట్టి 1 గ్లాస్ కందిపప్పు తీసుకున్నాం కదా, అది బాణల్లో వేసి లో ఫ్లేమ్లోనే కందిపప్పు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ హై పెడితే కలర్ మారిపోతుంది త్వరగా, కానీ లోపల పచ్చిగా ఉంటుంది, అందుకే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఉంటే నా అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. మీరు చూస్తూ ఉంటేనే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కలర్ మారాక కందిపప్పును ఒక పెద్ద ప్లేట్లో తీసేయాలి. తర్వాత 1 గ్లాస్ చనాదాల్ అంటే పచ్చిశనగపప్పు తీసుకున్నాం కదా, అది కూడా బాణల్లో వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. ఈ పొడిలో మనము ఉలవలు ప్లస్ అన్ని రకాల పప్పులు వేసాం కాబట్టి ఇది చాలా హెల్తీ అండ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్. ఈ పొడి మనం అన్నంతో, చపాతీతో, దోశలతో కూడా తినొచ్చు. పచ్చిశనగపప్పు కలర్ మారాక కందిపప్పు వేసుకున్న ప్లేట్లోనే వీటిని కూడా తీసేయాలి. తర్వాత 1/2 గ్లాస్ పెసరపప్పును బాండ్లీలో వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు కలర్ చేంజ్ అవుతూనే సేమ్ ప్లేట్లోనే వీటిని కూడా వేయాలి. తర్వాత 1/2 గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా, వాటిని కూడా బాణట్లో వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. అన్ని పప్పులు ఫ్రై చేస్తుంటే ఎంత మంచి వాసన వస్తుందో. అన్ని పప్పులు మాడకుండా చూసుకోవాలి, ఎందుకంటే మాడితే మళ్ళీ రుచిలో తేడా వస్తుంది. అలా అని పచ్చిగా కూడా ఉండకూడదు. సో లో ఫ్లేమ్లోనే కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. మినపప్పు అంటే ఉడద్ దాల్, కలర్ మారుతూనే సేమ్ ప్లేట్లోనే వీటిని కూడా తీసేయాలి. నెక్స్ట్ 1 గ్లాస్ ఉలవలు అంటే హార్స్ గ్రామ్ తీసుకున్నాం కదా, వాటిని కూడా బాండ్లీలో వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంతమంది ఉలవలు ఫ్రై చేశాక పొట్టు తీసేస్తారు, కానీ నేను అలానే ఉంచుతున్నాను, ఎందుకంటే ఫైబర్ కదా మంచిది. ఉలవలను కూడా ఫ్రై అయ్యాక సేమ్ ప్లేట్లోనే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 గ్లాస్ నువ్వులు తీసుకున్నాం కదా, వాటిని కూడా బాండ్లీలో వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయ్యాక సపరేట్ గిన్నెలో తీయాలి. తర్వాత బాండ్లీలో
2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులో ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేయాలి. అన్నిటితో పాటు ఎండుమిరపకాయలు వేస్తే మాడిపోతాయి, అందుకే అవి కాస్త ఫ్రై అయ్యాక ఎండుమిరపకాయలు వేసి తర్వాత ఫ్రై చేయాలి. ఎండుమిరపకాయలు మీకు కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కానీ పొడి కొంచెం చప్పగానే ఉంటుంది. మనం ఇది చింతకాయ తొక్కుతోనో లేకపోతే మామిడికాయ పచ్చడితోనో కూడా తినవచ్చు. ఇవన్నీ ఫ్రై అయ్యాక వీటినంతా సపరేట్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. బాణలిలో ఆల్రెడీ కాస్త నూనె ఉంది కదా, అందులోనే మనం తీసుకున్న పావు గ్లాస్ ఎండు చిగురు వేసి కాస్త ఫ్రై చేయాలి. ఇన్ కేస్ చిగురు మీ దగ్గర లేదనుకోండి, మీరు స్కిప్ చేసుకోవచ్చు, కానీ చిగురు వేస్తే టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. సీజన్ ఉన్నప్పుడు మనం చిగురు తీసుకొని ఎండబెట్టుకుంటే కావాలన్నప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు. ఎండు చిగురుతో పప్పు, పొడి కూడా చాలా బాగుంటుంది. చిగురు త్వరగానే ఫ్రై అవుతుంది. అయ్యాక వీటిని నువ్వులు తీసిన గిన్నెలోనే తీయాలి. ఫ్రై చేసిన పదార్థాలన్నీ చల్లారాక ఫస్ట్ 4 రకాల పప్పులు చల్లగా ఉంటాయి కదా, వాటిని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ ఆన్ ఆఫ్ చేస్తూ ఆర్ పల్స్ మోడ్లో కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పొడి కాస్త రవరవగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఫైన్ పౌడర్ చేసుకోకూడదు. నా మిక్సీది చిన్న జార్ కాబట్టి నేను 2-3 టైమ్స్ పప్పులు వేసుకొని గ్రైండ్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ పెద్ద జార్ అయితే ఒక్కసారికి అన్ని పప్పులు వచ్చేస్తాయి. గ్రైండ్ చేసిన పొడిని ఒక పెద్ద ప్లేట్లో తీసేయాలి. పప్పులన్నీ రుబ్బడం అయిన తర్వాత అదే జార్లోనే ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు ఫ్రై చేసి పెట్టాం కదా ఒక ప్లేట్లో, అవి వేసుకొని రుబ్బుకోవాలి. వీటిని కంప్లీట్గా గ్రైండ్ చేయకుండా 2 సార్లు తిప్పిన తర్వాత ఇదే జార్లోనే నువ్వులు, చిగురు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఈ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, చిగురు, తర్వాత నువ్వులు, ఇవన్నీ గ్రైండ్ చేసిన పొడిని మనం ముందు పప్పులు గ్రైండ్ చేసిన పొడి ఒక ప్లేట్లో వేసాం కదా, అందులోనే వేసి అన్నీ బాగా కలపాలి. చేత్తో ఎంత కలిపినా అంత బాగా కలవదు కాబట్టి ఈ పిండిని ఇంకొకసారి మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి నేను ఈసారి పెద్ద జార్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. రెండోసారి గ్రైండ్ చేసిన పొడిని సపరేట్ ప్లేట్లో తీసుకోవాలి. ఈసారి గ్రైండ్ చేసేటప్పుడు మిక్సీ జార్లోనే నేను కంప్లీట్ పొడికి తగినంత ఉప్పు ఇందులోనే వేస్తున్నాను. అంతా పొడి సెకండ్ టైం కూడా గ్రైండ్ చేయడం అయిన తర్వాత చేత్తో ఇంకోసారి బాగా కలపాలి. తర్వాత పొడికి తాళింపు వేయాలి అంటే ఒక ప్యాన్లో 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేడి చేసి అందులో ఆవాలు, కాస్త హింగువ వేసి ఈ ఆయిల్ పొడి పైన వేసి వేడి ఉంటుంది కాబట్టి స్పూన్తో పొడిని బాగా కలపాలి. కావాలంటే మీరు తాళింపులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఈ పొడి రవరవగా ఉంటేనే బాగుంటుంది, మరీ ఫైన్ పేస్ట్ అవుతే నోటికి అతుక్కుంటుంది. పొడి కాస్త చల్లారాక ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది నిల్వగా ఉంటుంది పొడి. ఒక్కసారి చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా
చాలా చాలా బాగుంటుంది. 4 రకాల పప్పులు అంటే బేడలు వేసి నువ్వులు ఉలవలు వేసి తయారు చేసిన అన్నం పొడి రెడీ.